లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తెలిసి కలత చెందా వైసీపీ హయాంలోనే టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పవన్. తాను పార్టీ మారడం లేదన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని వివరణ. పోలీస్ అకాడమీలో ఐపీఎస్ పాసింగ్ అవుట్ పెరేడ్. హాజరైన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్. శిక్షణ పూర్తి చేసుకున్న 188 మంది ట్రైనీ ఐపీఎస్లు. తిరుమల లడ్డూ వివాదంపై విచారణ చేయాలి, కేంద్ర ధార్మిక సంస్థను తక్షణమే ఏర్పాటు చేయాలి. పవన్ ప్రతిపాదనను బలపరిచిన అర్చకులు రంగరాజన్. తిరుమల లడ్డూలో ఎలాంటి అపచారం జరగలేదు, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాబు వచ్చాకే నాణ్యత లోపించిందన్న రవీంద్రనాథ్ రెడ్డి. సిబిఐ విచారణ కోరుతూ అమిత్ షాకు లేఖ రాస్తా. తిరుమలలో తప్పు నిజంగా జరిగిందా లేదా అనేది తేలాలి. తప్పు జరిగితే దోషులను కఠినంగా శిక్షించాలన్న షర్మిల. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. విజయనగరం ఆంధ్ర రిజర్వాయర్ కు భారీగా వరద. ఎగువన కురుస్తోన్న వర్షాలతోటి చంపా నది ఉధృతి. గరిష్టానికి చేరిన రిజర్వాయర్ నీటి మట్టం. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైసీపీ. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ. వచ్చే బుధవారం వింటామని చెప్పిన హైకోర్టు. ఈ 5 ఏళ్లు నిరాటంకంగా మహాపాపం జరిగింది. ప్రసాదం ముందులా లేదని ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఎన్నోసార్లు టీటీడీకి ఫిర్యాదు చేశానన్న రమణ దీక్షితులు. లడ్డూ ప్రసాదంలో కల్తీపై భగ్గుమన్న భక్తులు. భోపాల్లో జగన్కు వ్యతిరేకంగా నిరసనలు. జగన్పై NSA కింద కేసు పెట్టాలని డిమాండ్. తూర్పుగోదావరి జిల్లాలో 30 కేజీల గంజాయి సీజ్. గంజాయి తరలిస్తోన్న 2 యువతులు అరెస్ట్. ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా. నార్కట్పల్లి రహదారిపై కారులో మంటలు. డ్రైవర్ను రక్షించిన స్థానికులు. తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నందిగం సురేష్ ఇంట్లో పోలీసుల సోదాలు. ఉద్దండరాయుని పాలెంలో నివాసంలో తనిఖీలు. కస్టడీలో సురేష్ ఇచ్చిన సమాచారంతో సోదాలు. నాగర్ కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజలు. నడి రోడ్డుపై క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు. భయాందోళనలో జంగంరెడ్డిపల్లి వాసులు. కోనసీమ జిల్లా కోటిపల్లిలో ఉద్రిక్తత. ఆక్రమణలను కూల్చేస్తున్న అధికారులు. పోలీసులతో స్థానికుల వాగ్వాదం. మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యటన. PM విశ్వకర్మ పథకానికి ఏడాది పూర్తి. లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధాని. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్కు రిమాండ్. 14 రోజుల రిమాండ్ విధించిన ఉప్పరపల్లి కోర్టు. చెంచలగూడ జైలుకు జానీ మాస్టర్ తరలింపు. లడ్డూ ప్రసాదంలో కల్తీ తీవ్రమైన విషయం. హిందూ ధర్మంపై కుట్ర అన్న అయోధ్య పూజారి సత్యేంద్రదాస్. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్. తిరుమల లడ్డూ వివాదంపై CBI విచారణ జరగాలి. హిందూ మతంపై కుట్రను పాల్పడ్డారు. దోషులకు మరణశిక్ష విధించాలన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. భారత్లో మొదలైన కొత్త ఐఫోన్ అమ్మకాలు. ముంబై, ఢిల్లీలోని యాపిల్ స్టోర్ వద్ద సందడి. భారీగా క్యూ కట్టిన ఐఫోన్ ప్రియులు. తమిళనాడులో దారుణం. అప్పు తీర్చలేదని స్నేహితుడి కొడుకుల హత్య. పోలీసుల అదుపులో నిందితుడు వసంత్ కుమార్. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. 84,000 మార్కును దాటిన సెన్సెక్స్. 360 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ.